తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ హైదరాబాద్ లో ఈడీ విచారణకు హాజరయ్యారు. విశాఖ ఇండస్ట్రీస్ కు సంబంధించి ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీల వ్యవహారంపై ఈడీ విచారణ జరిపింది. 8 కోట్ల లావాదేవీలపై గత ఏడాది తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయగా ఆ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. పలుచోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కీలక పత్రాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో కంపెనీలు లేకుండా వాటిపై కోట్ల రూపాయలు ఆస్తులున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఈడీ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఉదయం ఈడీ విచారణకు కూడా హాజరవడం జరిగింది. ఇంకా ఈడీ విచారణ కొనసాగుతుంది. గతంలో విశాఖ ఇండస్ట్రీస్ ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీల వ్యవహారంలోనే ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే వివేక్ విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల సమయంలో దాదాపు 8 కోట్లు బ్యాంకు లావాదేవీలపై తెలంగాణ పోలీసులు నమోదు చేసినటువంటి కేసును ఆధారంగా చేసుకొని ప్రస్తుతం ఈడీ అధికారులు మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళు కూడా విచారణ జరుపుతున్నారు. నవంబర్ లో పలు చోట్ల ఈడీ అధికారులు కూడా సోదాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సోదాల్లో అప్పుడు భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. కంపెనీ లేకుండానే వాటిపై ఒక కంపెనీని సృష్టించి కోట్ల రూపాయలు అందులోకి జమ అయ్యాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దర్యాప్తులో భాగంగా విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ అనేది బోగస్ లో గుర్తించారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి పత్రాలతో ఆధారాలతో రావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు వ్యక్తిగతంగా వివేక్ విచారణకు హాజరవడం జరిగింది. మరొక 2-3 గంటల పాటు విచారించిన తర్వాత 8 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని మాత్రం చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం 8 కోట్ల రూపాయలు కూడా విశాఖకు సంబంధించినటువంటి అమౌంట్ అది కంపెనీ ట్రాన్సాక్షన్ లో భాగంగా జరిగిందనేది వీరు చెప్తున్నటువంటి మాట. కానీ ఈడీ అధికారులు అయితే మాత్రం అది మనీ లాండరింగ్ కింద వస్తున్నట్టు కూడా కేసు నమోదు చేశారు కాబట్టి దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు.